శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. ఇంతకుముందు మన వీడియోల్లో అమ్మవారి గురించి, ఎందుకంటే ఇది మన శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి అమ్మవారి చండీ స్తుతి పారాయణ కిందకు వస్తుందని చెప్పేసి మనం అపరాజిత స్తోత్రం గురించి చెప్పుకున్నామండి. అపరాజిత స్తోత్రంలో అమ్మవారు ఏ ఏ స్వరూపాల్లో ఉంది, అమ్మవారుని మామూలుగా సాధారణంగా అందరూ ఏంటంటే ఉగ్ర స్వరూపంగా కాళీగాను, తర్వాత దుర్గాగాను, తర్వాత మళ్ళీ రకరకాలుగా సర్వ శక్తివంతులు అత్యంత శక్తిశాలిగా మనం ప్రార్థించే విధానాలు ఉన్నాయి, తర్వాత పూజించే విధానాలు ఉన్నాయండి. కానీ ఇందులో అమ్మవారు స్వరూపం లలితంగా కూడా ఉంటుందండి. లలిత అంటే చాలా సున్నితమైనటువంటి మానసిక పరిస్థితులు, అంటే మనం ఏవైతే ఉన్నాయో మనం మన మన మనసులో మానసికంగా మనం భావించేటువంటి శాంతి, కాంతి ఇవన్నీ ఏంటంటే మన కంటికి కనపడవండి. ప్రతి వ్యక్తిలో ఉంటాయి ఇవన్నీ. ప్రతి జీవిలోనూ ఇవన్నీ ఉంటాయి. ఈ పరిస్థితులు ఉంటాయన్నమాట. అవి కూడా అమ్మవారి స్వరూపాలే అవన్నీ. కాబట్టి వాటిని అమ్మవారంటే ఒక బాహ్యంగా ఉండి శక్తితో రాక్షసులను చంపేసేటువంటి దేవతగానే కాకుండా మన లోపల కూడా మనకి అరిషడ్వర్గం అనే రాక్షసులు ఉన్నారండి లోపల. కామక్రోధాలు అనే రాక్షసులు ఇవన్నీ అరిషడ్వర్గం. రాగద్వేషాలు ఇవన్నీ అహంకారంతో కూడినటువంటి ప్రవర్తనలు ఇవన్నీ రాక్షస స్వరూపం అదంతా. కాబట్టి వీటి మనలో ఉన్నటువంటి బాహ్యంగా మనం వినేటువంటి కథల కంటే కూడా మన లోపల ఉన్నటువంటి రాక్షస శక్తులు, అంటే నెగిటివ్ ఫోర్సెస్ అనమాట. ఆ నెగిటివ్ ఫోర్సెస్ పైన విజయం సాధించడంని మనం విజయదశమిగా చెప్పచ్చు అనమాట. విజయదశమి అంటే చివరికి మన ఏంటి, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, రాగద్వేషాలు, స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన, వీటి నుంచి మనం బయటపడి మన స్వస్థితి, దైవీ శక్తి ఏదైతే, దైవీ గుణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిజ జీవితంలో ఆ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, తర్వాత నిజాయితీ ఇవన్నీ ఏంటంటే దైవీ గుణాలు. ఇవన్నీ 10 మందికి హెల్ప్ చేయడం అనేది, యజ్ఞకర్మలు చేయడం అనేది ఇవన్నీ దైవీ గుణాలు అనమాట. కాబట్టి మనం దైవీ ఉపాసన ద్వారా మన అటువంటి గుణాలని మనం అలవర్చుకోవాలి. మన నిజ జీవితంలో అది మనం అది పాటిస్తూ మన యొక్క ప్రవర్తన మార్చుకుంటూ నెగటివ్స్ నుంచి పాజిటివ్ వైపు రావటం అని ఈ ఉపాసనలో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే సత్వగుణం వైపు వెళ్ళాలన్నమాట. తమో గుణం నుంచి, రజోగుణం నుంచి క్రమక్రమంగా మన సత్వగుణం వైపు వెళ్ళడం అనేది సాధనల యొక్క లక్ష్యం. ప్రతి సాధకుడి యొక్క లక్ష్యం అదనమాట. సత్వగుణం వైపు వెళ్ళి సత్వగుణం దాటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని తెలుసుకోవటమే సాధన యొక్క పరమార్థం అనమాట. ఈరోజు మళ్ళీ దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దేవతలు పూజించినటువంటి అపరాజిత స్తోత్రంలో మళ్ళీ ఒక దాని గురించి చెప్పుకుందామండి. అందులో ఒక చిన్న అంశాన్ని తీసుకొని మనం చెప్పుకుందామండి. యా దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. స్మృతి అంటే మన స్మృతులు అంటే ఏంటండి, మన జ్ఞాపకాలు అనమాట. జ్ఞాపకాల రూపంలో అమ్మవారు ఉంటుందని చెప్పి దానికి మామూలుగా దాని అర్థం, పదానికి అర్థం అనమాట. దీనికి చాలా వైడ్ మీనింగ్ ఉందండి. చాలా ఇప్పుడు మనకి ఒక వంశంలో వారసత్వ లక్షణాలు కొనసాగేది అవి అమ్మవారి యొక్క దీంతోటే, శక్తితోటే కొనసాగుతాయి. వారసత్వ లక్షణాలు వస్తాయి. ఒకే లక్షణాలు ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ సహజంగా ఉండే గుణాలు కానీ ఇవి కానీ మన పూర్వీకుల నుంచి వస్తాయండి అవన్నీ. ఎలా వస్తాయి? మన వాళ్ళు సైంటిస్టులు ఏం చెప్తారంటే డిఎన్ఏ ఉంటుందని, ఆ డిఎన్ఏ ప్రకారం అవి జీన్స్ క్యారీ అయినయితే అని చెప్తారు అన్నమాట. శాస్త్రవేత్తలు చెప్పేది అనమాట. ఆ జీన్స్ అనేది మనకి తరతరాలకు కూడా క్యారీ అనేది, తరతరాలకు వస్తుంటాయి అన్నమాట జీన్స్ అనేది అనమాట. కాబట్టి ఆఫ్రికన్స్ ఒక రకంగా ఉంటారు, అమెరికన్స్ ఒక రకంగా ఉంటారు. తర్వాత కలర్స్లో తేడా కానీ, స్వభావాలు తేడా కానీ అన్నీ జీన్స్ ప్రకారమే ఉంటాయి అన్నమాట.
కాబట్టి ఇక్కడ ఈ జీన్స్ అంటే ఏంటంటే మనలో ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో ఒక స్వభావం ఏదైతే ఏర్పడిందో ఆల్రెడీ అది లోపల ప్రింట్ ఉంది. బ్లూ ప్రింట్ అనమాట. అది ఆ బ్లూ ప్రింట్ ఏర్పడడానికి కారణం ఏదంటే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే అది ఏర్పరుస్తుందనమాట. ఎట్లయితే చిత్తంలో సంస్కారాల్ని జన్మజన్మల యొక్క సంస్కారాల్ని చిత్తంలో ఆ తల్లి ఎట్లయితే సేకరించి అట్లా చిత్తం సంస్కారాలన్నింటినీ ఒక కంప్యూటర్ డిస్క్‌లో పెట్టినట్టుగా జన్మ సంస్కారం మనది పరిణామ క్రమంలో మనం రకరకాల కొన్ని లక్షల జన్మలు ఎత్తుంటామనమాట. అందులో జంతు జన్మలుంటాయి, కీటక జన్మలుంటాయి, తర్వాత రకరకాలైనటువంటి జన్మలుంటాయి. అన్నీ కలిపి మనకి ఇప్పుడున్నటువంటి మానవ జన్మ ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ పరిణామ క్రమంలో మనకి ఉన్నతమైనటువంటి మానసిక స్థితులనేవి ఈ మానవ జన్మ వల్ల మనకి ఇప్పుడున్నటువంటి మానవ జన్మకి ముందర చాలా జన్మలు లక్షల జన్మలు ఎత్తుంటాము. ఈ పరిణామ క్రమంలో చైతన్య స్థితుల్లో స్థాయి పెరగటం వల్ల అంటే ప్రాణశక్తి స్థాయి అనమాట. ప్రాణశక్తి స్థాయి పెరగటం వల్ల మనం ఈ జన్మ వచ్చింది. మనిషి జన్మ వచ్చిందనమాట. మనకి ఈ మనిషి జన్మలో మంచి కర్మలు చేస్తూ పోయామనుకోండి నెక్స్ట్ సిద్ధ సిద్ధస్థితి వస్తుంది. సిద్ధస్థితి అంటే సిద్ధుడవుతాడనమాట. మునులు, ఋషులు మాదిరిగా సిద్ధత్వం పొందుతాడనమాట. ఇంకా ఇంకా పరిణామ క్రమంలో ముందుకు పోయాడనుకోండి దేవీ దేవతలుగా మారుతారనమాట. ఆ దేవీ దేవతలుగా మారి తర్వాత మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు కదా! అట్లా అనమాట. ఆ స్థాయి కూడా దాటిపోయాడు అవతార పురుషుల మాదిరిగా. ఇంకా చెందిన స్థితిలో ముందుకు పోయారనుకోండి పరమాత్మలో కలిసిపోతాడనమాట. పరమాత్మ స్వరూపంగా మారిపోతాడనమాట. కాబట్టి ఇది చైతన్య స్థాయిలో ఉన్నటువంటి ఆహ్, మరి రకరకాల చైతన్య స్థాయిలు ఇప్పుడు మనం ఉన్న స్థితికి చేరాలంటే మనం స్టెప్ బై స్టెప్ వచ్చాము. పైకి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ వచ్చామనమాట. పెంచుకుంటూ వచ్చామంటే పరిణామ క్రమం ఉంది. పరిణామ క్రమం ఏర్పడటానికి వెనకాల ఆహ్, మన ఇవి బేస్ ఏంటి? మన జన్మల ద్వారా మన కింద రకరకాల జన్మల ద్వారా పొందినటువంటి అనుభవమే అనమాట. అనుభవ జ్ఞానం అనమాట. అనుభవ జ్ఞానం ఎక్కడుంటదండి? లోపల అంతర్లీనంగా ఉంటది. అంతర్లీనంగా ఉంటది. ఆ శక్తి ఏదైతే శక్తి మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిందో, ఆ జన్మల ద్వారా మనకు ఎలివేషన్ కూడా ఇస్తుందనమాట. ఆ శక్తి యొక్క లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, మనకు నెక్స్ట్ ఇంకా మంచి మంచి జన్మలొస్తుంటాయనమాట. కాబట్టి ఇదంతా ఒక ఆహ్, ఇప్పుడు సపోజ్ మనం ఒకటో తరగతిలో చేరామండి. అక్షరాలు నేర్పుతారు. నెక్స్ట్ రెండో తరగతిలో చేరాం. అందులో పాఠాలు కూడా వస్తాయి. మూడో తరగతి ఇంక కొంచెం అడ్వాన్స్ అయితాం. అంటే ఏంటి తరగతులు మారుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి క్రమక్రమంగా మనకి సబ్జెక్ట్ గురించి అవగాహన పెరుగుతూ ఉంటుందన్నమాట. పెరుగుతూ ఉండటం అంటే మనసులో ఆ సబ్జెక్ట్ తాలూకు స్మృతులు ఉంటేనే కదా! మనకి ఇవన్నీ ఒకటో తరగతిలో చదివినవి గుర్తుంటేనే రెండో తరగతికెళ్తాం. ఒకటో తరగతిలో చదివింది గుర్తు లేదనుకోండి, రెండో తరగతికి వస్తావా? రావు కదా! కాబట్టి మనకి మానవ జన్మ దాకా వచ్చిందంటే గత జన్మ తాలూకు స్మృతుల్లో అవన్నీ కూడా డెవలప్‌మెంట్ ఉండబట్టి మనకి మానవ జన్మ వచ్చిందనమాట. ఈ డెవలప్‌మెంట్ కారణం ఎవరంటే అమ్మవారనమాట. అమ్మవారి స్వరూపం ఎలా ఉంటదంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపంగా 3 శక్తులు ఉంటాయన్నమాట అమ్మవారిలో. ఇచ్ఛాశక్తి అంటే కోరికలనమాట. కోరికలు ఎట్లా వస్తుంటే మనం ఏదైతే ఆలోచనలు మన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మనం ఇది కావాలని కోరుకున్నాం అనుకోండి, అది జ్ఞాపకంగా పెట్టుకుంటాం అనుకోండి, ఒక జ్ఞాపకం మనసులో స్థిరపడిపోతుంది. ఒక ఇల్లు కావాలనుకున్నాం అనుకోండి, అది మనసులో కోరికగా మిగిలిపోతుందన్నమాట. కోరిక ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. దాన్నే క్రియాశక్తి అంటారనమాట. ఆ ప్రయత్నం సక్రమంగా ఎట్లా చేయాలి? ఎట్లా సాధించుకోవాలనేది అది జ్ఞానశక్తి అనమాట. కాబట్టి అమ్మవారు ఎన్ని రకాలు 3 రకాలుగా ఉంటది. ఇచ్ఛాశక్తిగా ఉంటుంది, క్రియాశక్తిగా ఉంటుంది, జ్ఞానశక్తిగా ఉంటుందన్నమాట. దానికే మనం అమ్మవారిని సరస్వతి అమ్మవారికి గానీ, లక్ష్మీ అమ్మవారికి గానీ, పార్వతి అమ్మవారికి గానీ మనం 3 శక్తులు కలయిక రూపమైన దుర్గా శక్తి రూపంతోటి గానీ, చండీ మాత రూపంలో గానీ మనం పూజ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడేంటి దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. ఆ స్మృతులు లేకపోతే మనకు డెవలప్‌మెంట్ లేదు. ఆ స్మృతి అనేది స్మృతి రూపంలో అమ్మవారు లేకపోతే మనకి నెక్స్ట్ స్టేజ్‌కి మనం వెళ్ళలేమనమాట. ఎందుకంటే ఈ గత జన్మ తాలూకు స్మృతులు పైకి దాటి పైకి వెళ్ళాలి. మెట్టు మెట్టు ఎక్కాలంటే అది స్మృతులు ఉండాల్సిందే. అవి తోడ్పడతాయనమాట. ఈ మన గతకాలం ఉన్నటువంటి స్మృతులు జ్ఞానం కిందకి మారతాయనమాట. అది నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానంలో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే పాత జ్ఞానం అది ఉపయోగపడుతుంది మనకి. అది ఎప్పుడప్పుడు మర్చిపోతున్నాం అనుకోండి, మరి ఎప్పుడప్పుడు మర్చిపోతుంటే ఆహ్, స్మృతులు అన్నీ వైప్ ఔట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనుకోండి,
ఎప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సినయి కదా మళ్ళీ. కాబట్టి జ్ఞానస్థితికెళ్ళాలంటే ఈ స్మృతులు అట్లా సహాయపడతాయనమాట. స్మృతి రూపంలో ఉండేది కూడా అమ్మవారనమాట. ఆ స్మృతులు లేకపోతే ఏమైద్దంటే మనం ఏ పని చేయలేం. అన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోతుంటే ఆహ్, ఆహ్, రికార్డింగ్స్ అంటే దాని తాలూకు ఛాయలు లేకపోతే మన మనుగడ కష్టం. డెవలప్‌మెంట్ అనేది లేదు. కాబట్టి స్మృతి రూపంలో ఉండి, ఆ స్మృతి రూపంలో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు జీవులు కూడా ఇప్పుడు చూడండి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటది. వంశంలో ఒక రకంగా ఉంటది. అట్లాగా క్షత్రియ కులంలో అనుకోండి, వాళ్ళలో ధైర్యం ఎక్కువుంటుంది. మరి అవన్నీ అంతర్లీనంగా ఆ గుణాల్ని పెట్టింది ఆ డీఎన్ఏలో ఉంటుందన్నమాట అట్లా. అట్లాగే కొన్ని కులాలున్నాయి. బాగా మంచి చదువుకొని చేసి శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళ యొక్క వంశంలో ఆ డీఎన్ఏ ఎట్లా ఉంటుందండి? దాని తాలూకు డీఎన్ఏ ఉంటుంది. సంగీతం బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఆ సంగీతం సంబంధించిన డీఎన్ఏ పిల్లల్లో కూడా క్యారీ అని చెప్తుందన్నమాట. లలిత కళలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి. నాట్యం, సంగీతం, చిత్రలేఖనం అటువంటివి. ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా అవి క్యారీ అనేది ఎట్లయితే లోపల స్మృతుల రూపంలో ఉంటాయి కాబట్టి ఆఖరికి కణంలో కూడా ప్రతి కణంలో కూడా ఆ స్మృతుల రూపంలో డీఎన్ఏ రూపంలో ఉంటాయన్నమాట. అది డీఎన్ఏని డీకోడ్ చేస్తే తెలుస్తాయి. అసలు ఎవరి పిల్లలు జీన్స్ గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు డీఎన్ఏని డీకోడ్ చేయటం ఎట్లా చేయాలి? కొత్తగా డీఎన్ఏని అందులో ఉన్న బ్యాడ్‌ని తొలగించాలి. డీఎన్ఏలో ఉన్నటువంటి చెడుని తొలగించి మంచి నేర్పి పెట్టడానికి అవన్నీ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ. అంటే ఇయన్నీ ఇంత సటిల్‌గా, అంత సూక్ష్మాతి సూక్ష్మంగా దేనివల్ల జరుగుతున్నాయండి? ఆ అమ్మవారి ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి మనకు దశవిధ ప్రాణాలుగా పనిచేస్తాయి. పంచప్రాణాలు 5 తర్వాత ఉప ప్రాణాలు 5 ఉన్నాయండి. ఇవి అవి మన శరీరంలో ప్రతి జీవిలో పనిచేయటం వల్ల మనకి ఈ రకమైనటువంటి స్మృతులు ఏర్పడుతున్నాయనమాట. స్మృతులు ఏర్పడి తర్వాత మనకి అమ్మవారి యొక్క హ్మ్, ఆహ్, వ్యక్తిత్వం అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలండి. ఇప్పుడు మనకి స్మృతులు ఉన్నంత కాలం మనకి కోరికలు ఉంటూనే ఉంటాయండి. స్మృతులు అవి అవి ఎట్లా పోతాయండి మరి? అది ఎక్కడో సటిల్‌గా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మరి కణాల మధ్యలో ఉంటాయి. కణాల్లో ఆహ్, ఆహ్, కణాల రూపంలో ఉంటాయి. కణాల యొక్క అంతరంలో ఉంటాయన్నమాట. అంతరంలోకెళ్ళి మనం చేయగలిగే సామర్థ్యం మనసుకుందా? మనసుకి అంత సూక్ష్మంగా వెళ్ళేటువంటి కెపాసిటీ మనసుకు లేదు. కాబట్టి మరి ఈ స్మృతులు ఎట్లా పోతాయండి? స్మృతులు ఎట్లా పోతాయంటే ఏ శక్తి అయితే ఈ స్మృతుల్ని ఏర్పరుస్తుందో అదే శక్తి ఆ స్మృతుల్ని వైప్ ఔట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ప్రాణశక్తి అంటే దాన్నే కుండలిని శక్తి అంటారు. కుండలిని శక్తి అంటే వేరే ఏం లేదండి. ప్రాణశక్తి ఏంటంటే ఒక శిశువు పుట్టేటప్పుడు ఏమైద్దంటే మనకు పైనుంచి మామూలుగా సహస్రారం నుంచి మామూలుగా ఒక అండము, తర్వాత వీర్యకణం కలిసి ఒక కణంగా ఏర్పడుతుంది. తర్వాత కణ విభజన జరిగిన తర్వాత అందులో ఆహ్, ప్రాణశక్తి హార్ట్ బీట్ మొదలైతుంది. హార్ట్ బీట్ మొదలైన తర్వాత ఏం జరుగుతుంది? కణ విభజన టకటకా జరిగిపోతుందనమాట. కణ విభజన జరిగి అదొక రూపాన్ని తీసుకుంటుందనమాట. ఆ రూపాన్ని ఫార్మ్ చేసేది ఏంటంటే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే. ఆ రూపాన్ని ఇచ్చేదనమాట. ఈ పంచభూతాలలో అన్నీ కలిసి పంచీకరణం అంటారనమాట. ఆ పంచీకరణం వల్ల ఈ ఏంటంటే పంచభూతాలు ఒకదానితోటి మిక్స్ అయ్యి అంటే ఈ ప్రాణవాయువులుగా ఏర్పడటం గానీ, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఏర్పడటం గానీ, మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుందంటే ప్రాణశక్తి వల్లే జరుగుతుంది. ప్రకృతి స్వరూపంలో ఉండే ప్రాణశక్తి అనమాట. ఆ శక్తి చేస్తుందనమాట. చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆహ్, సె ఎనర్జీని ఫార్మ్ చేసేసిన తర్వాత అది ప్రాణశక్తి శరీరాన్ని ఫార్మ్ చేసిన తర్వాత అదేం చేస్తుందంటే మూలాధారంలో ఉంటుందనమాట. రిమైనింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది, అది శరీరాన్ని ఫార్మ్ చేస్తూ రక్త ప్రసరణ గాని, గుండె కొట్టుకోవడం ఇవన్నీ దానికి ఒక పార్ట్ ఆ రకంగా పనిచేస్తుంది. రెండవ పార్ట్ ఏం చేస్తుందంటే మిగిలిన ఎనర్జీ ఏదైతే ఉందో లోపలికి ఎంటర్ అయినటువంటి ఎనర్జీ జీవుల్లోకి ఎంటర్ అయినటువంటి ఎనర్జీ మూలాధారంలో కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. మూలాధారంలో. ఆ మూలాధారంలో అంటే మామూలుగా కుండలిని చైతన్యం ఉంటుందంటారు. అది నిద్రపోతూ ఉంటుందంటారన్నమాట. నిద్రపోవటం అంటే కుండలిని శక్తి ఎప్పుడు నిద్రపోదండి. ఆ బాహ్యంగా చేసినప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు శరీర కర్మలు చేయటం బాహ్యంగా సంఘటనలు రకరకాల సంఘటనలు ఆ శక్తి యొక్క ప్రమేయంతో జరుగుతుంది. చలన శక్తితోటి చలనంతోటి కూడినటువంటిది చరాచర జగత్తు మొత్తాన్ని ఆ సృష్టి ప్రకృతిగా మనకు కనపరిచేది ఆ తల్లే.
మనలో ఉన్నటువంటి జీవన ప్రక్రియలకు సమస్త అది మన గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ నిరంతరం జరగాలి అవన్నీ. ఊపిరి తీసుకోవటం ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండా జరుగుతుందన్నమాట. కాబట్టి లోపలికి ఎంటర్ అయినటువంటి ఆ శక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఒక భాగం శరీరంలో శరీర కర్మలను నిర్వర్తించడానికి అది ఉపయోగపడుతుంది. రెండో భాగం ఎక్కడ ఉంటుంది? మూలాధారంలో అది నిద్రాణ స్థితిలో ఉంటుందన్నమాట. అంటే దాన్ని సర్పంతోటి పోలిస్తే యదార్థం కంటే ప్రాణశక్తి అన్నమాట అది. దానిలో కదలిక లేకుండా సుషుప్త స్థితిలో ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ ఇక అది ఆ శక్తి అది ఏంటంటే బాహ్యంగా పనిచేస్తున్న శక్తి ఏం చేస్తుందంటే, అది నిరంతరం మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిత్తంలో స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. బాహ్యంగా పనిచేసేటువంటి ఆ ప్రాణశక్తి అనమాట. కాబట్టి నిరంతరం మనకేంటంటే కొత్త కొత్త అనుభవాలు వస్తుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయన్నమాట. ఇది మరి దీని నుంచి ఎట్లా బయటపడాలండి? ఇప్పుడు శక్తి ఏం చేస్తుంది? బాహ్య శరీరాన్ని ఫార్మ్ చేసి కోరికల్ని పెంచుతూ పోతాం. మన చిత్తంలో సంస్కారాలు పెంచుతూ పోతుందన్నమాట. కాబట్టి ఈ మిగిలిన శక్తి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని మనకన్నా నిద్ర లేపామనుకోండి ఆ శక్తిని. నిద్ర లేపినప్పుడు ఏం చేస్తుందంటే అది అంతర్ముఖ ప్రయాణం మొదలుపెడుతుంది. అంటే అది ఆ మూలాధారంలో ఉన్న శక్తి ఎక్కడి దాకా రావాలండి? ఈ గురువు యొక్క అనుగ్రహంతోటి శక్తిపాత దిశలో అంటే శక్తిపాత దిశలో ఉన్నటువంటి పద్ధతి చెబుతాం అనమాట. ఆ మూలాధారంలో నిద్రించేటువంటి ఆ కుండల శక్తి ఏదైతే ఉందో దాన్ని గురువు అనుగ్రహంతోటి దాన్ని సుషుమ్నాలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సుషుమ్నా మార్గం అని ఒకటి ఉందన్నమాట. వెన్నెముకలో ఇడాపింగళ నాడులు అని చెప్పేసి ఇడాపింగళ నాడులు ఏంటంటే సూర్యనాడి చంద్రనాడి అంటారు అనమాట. ఆ సూర్యనాడి చంద్రనాడి ఇవి మన మనిషి జీవించడానికి 2 నాడులు పనిచేయాలన్నమాట. ఆ 2 నాడులు బాహ్యంగా పనిచేస్తున్నందుకు కాదు మన కుడి ముక్కు, ఎడమ ముక్కు అనమాట. శ్వాస లోపల తీసుకుంటాం అనమాట. అలాగే సుషుమ్నా మార్గం అని ఒకటి ఉందండి. ఈ రెండింటి మధ్య ఒకటి సుషుమ్నా అని వెన్నుపూస మధ్యలో సన్నటి కంటికి కనపడినట్టు అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక నాడి ఒకటి ఉందన్నమాట. ఆ నాడిలోకి ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆ నాడిలోనే ప్రాణశక్తి ముఖ్య ప్రాణం అక్కడే ఉంటుందన్నమాట. హృదయ స్థానంలో ఆ నాడిలో ఉంటుందన్నమాట. అది ముఖ్య ప్రాణం ఉంటుంది అందులో అన్నమాట. ఆ నాడిలో షట్చక్రాలు ఉంటాయండి. అంత సూక్ష్మమైనటువంటి దాంట్లో నాడీ కేంద్రాలు అన్నమాట. షట్చక్రాలు అంటే చక్రాలు కదా అవి. అక్కడ మన శరీరంలో ముఖ్యమైనటువంటి నాడీ సెంటర్స్ అన్నమాట అవి. మూలాధారం తోటి కొన్ని అవయవాలు ఇంకా 5 ఉంటాయి. స్వాదిష్టానంతోటి కొన్ని అవయవాలు మన శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాలు స్వాదిష్టానం నుంచి కొన్ని అవయవాలు కలుగుతాయి. అట్లాగే మణిపూరం నుంచి కొన్ని అవయవాలు కలుగుతాయి. అనాహత నుంచి కొన్ని అవయవాలు ప్రాణశక్తి ప్రవాహాలు వెళ్తుంటాయన్నమాట. కాబట్టి ఇట్లా విశుద్ధం దగ్గర నుంచి కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధం దగ్గర నుంచి కొన్ని అవయవాలకి వెళ్తుంటాయి. ఆజ్ఞ దగ్గర నుంచి అట్లా అనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాణశక్తి ఎనర్జీ సెంటర్స్ అన్నమాట అవన్నీ. షట్చక్రాలు 12.5 సహస్రారం కలిపితే మొత్తం 7 చక్రాలు అన్నమాట. 7 చక్రాలు కూడా ఆ ప్రాణశక్తి సెంటర్స్ కింద చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మాకున్న సిద్ధ మహాయోగంలో కుండలిని యాక్టివేషన్ అనమాట. అంటే కాశ్మీరీ సిద్ధాంతంలో ఏంటంటే బాహ్యంగా మనకు ప్రసరిస్తున్నటువంటి ప్రాణశక్తిని మరి అనుకూల పరిస్థితి ఉండాలండి. ఆ రకంగా యాక్టివేట్ చేయాలంటే సాధకులు ఎట్లా ఉండాలంటే జిజ్ఞాస అయి ఉండాలండి. తర్వాత కొంచెం ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్య స్థితి వచ్చి ఉండాలి. అటువంటి సాధకుడే ఈ సాధనకి పనికొస్తాడనమాట. కాబట్టి అటువంటి వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు, శక్తివాద దీక్ష తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలోకి ప్రవేశపెట్టబడి అది 3 రోజులు గురువు దగ్గర ఉండి సాధన చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్ చేయాల్సి వస్తుందన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఊర్ధ్వగతిని పొందుతుంది. కుండలిని శక్తి అనాహతం, విశుద్ధము, ఆజ్ఞాచక్రం దాకా వస్తుందన్నమాట. ఆ సాధనలో 3 రోజుల సాధనలో అక్కడ దాకా తాత్కాలికంగా కూర్చున్నప్పుడు పై స్థాయికి వస్తుందన్నమాట. గురువు ఆ స్థాయిలో ఉంటాడు. సాధన ద్వారా అంతా మానసిక స్థితిలో ఉంటాడు కాబట్టి ప్రజ్ఞాస్థితులు ఎక్కువ ఉచ్చ స్థాయిలో ఉంటాయి కాబట్టి దీక్షకి వచ్చినటువంటి శిష్యుడి కూడా ఆ స్థాయిని తాత్కాలికంగా పొందుతాడు అనమాట. దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణామూర్తి ఆయన ఏం మాట్లాడు ఆయన కూర్చుంటాడు మరి చెట్టు కింద కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఋషులు కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు. అంటే మనసు లేని స్థితిని పొందుతారు అనమాట. అంటే సమాధి స్థితిని పొందుతారు.
నిర్వికల్ప సమాధి స్థితి, సవికల్ప సమాధి ఉంది. నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఏంటి అక్కడ రూపాలే ఉండవు. సవికల్పం అంటే ఒక రూపం ఉంది. మనం పూజ చేసేటువంటి మనం ఆరాధన చేసేటువంటి దేవి దేవతల యొక్క రూపాలు అక్కడ ఉంటాయన్నమాట. కాబట్టి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఈ మనసులో ఆలోచనలన్నీ పోయినటువంటి స్థితి అనమాట. అటువంటి స్థితి వస్తుందన్నమాట. ఒక పవర్ఫుల్ అయస్కాంతం దగ్గర ఉన్నప్పుడు ఇనప ముక్క కూడా అయస్కాంతం వస్తుంది. అయస్కాంతం లేని ఇనప ముక్క ఉంటుంది అనుకోండి, దాని దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, అది కూడా అయస్కాంత తత్వం వస్తుంది. అట్లాగే సాధన ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళినట్టు గురువు సమక్షంలో శిష్యుడు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మెడిటేషన్ 3 రోజులు ఉండాలంటే కారణం ఇదనమాట కారణం. ఆ 3 రోజుల్లో ఏమైందంటే 3 రోజులు ఆ గురువు సమక్షంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి స్థాయి ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా శిష్యుడు కూడా ఆ స్థాయికి రీచ్ అవుతాడు 3 రోజుల్లో. రీచ్ అయినప్పుడు అది ఏ ఒక్కసారి రీచ్ అయితే ఆ శక్తి ఎక్కడ దాకా ఇది ఆగ్నేయచక్రం దాకా హార్ట్ చక్రం దాకా వస్తుందన్నమాట. అది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నత చక్రాలు అన్నమాట ఇవన్నీ. హార్ట్ చక్రం ఒకటి, విశుద్ధ చక్రం ఒకటి, ఆగ్నేయచక్రం ఏంటంటే ఉన్నత చైతన్య స్థితులు అనమాట. ఇప్పుడు దీక్షలో హార్ట్ చక్ర దాకా ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయంటే సాధకుల్లో, ఇంకా అది కంట్రోలింగ్ శక్తి ఏంటంటే పైకి పోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కిందకి దిగదు ఇంకా. పై స్థాయి ఆ స్థాయికి సూక్ష్మ స్థాయికి కనుక ప్రాణశక్తి అడగలిగితే నీకు ఆ కుండల శక్తి ఏంటంటే నిరంతరం పైకి పోవడానికి ప్రయత్నం. ఎక్కడ పోతున్నా పైకి పోయి సహస్రాలలో ఉన్నటువంటి ప్రాణశక్తి శివుడితోటి కలుస్తుంది అనమాట. అమ్మవారు ప్రాణశక్తి అంటే అమ్మవారు. అమ్మవారు ఆ శివుడితోటి కలవటం సహస్రాలలో ఉన్నట్టు జీవుడు అంటే జీవుడు పరమాత్మ అంటున్నాం. జీవాత్మ పరమాత్మ అంటారు. జీవుడు వెళ్ళి పరమాత్మతోటి కలవటం అనమాట. ఈ సాధనల యొక్క అల్టిమేట్ గోల్ అనమాట. కాబట్టి అక్కడ దాకా వెళ్ళటానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇది సాధన దీక్ష తీసుకున్న తర్వాత అయిపోలేదండి. ఆ 3 రోజులు దీక్ష తీసుకున్నానే మనకి మొత్తం అయిపోయినట్టుగా భావించకూడదండి. అది మళ్ళీ కొత్తగా సంస్కారాలు చేర్చకుండా ఉండాలన్నమాట. అంటే మనం దీక్ష తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఆ కుండలిని చైతన్య స్థితిని పొందిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అట్లా అది క్రియల రూపంలో మన శారీరక క్రియల రూపంలో వస్తాయండి. చేతులు లైట్ కావటం, తర్వాత చేతుల్లో ముద్రలు రావటం, తర్వాత చిన్న చిన్న ఆసనాలు రావటం, ప్రాణాయామ క్రియలు రావటం, స్థూల శరీరాన్నిలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టడానికి మనం ఏం చేస్తామంటే ప్రాణాయామం ఇవన్నీ చేస్తుంటాం కదా, ప్రాణాయామం యోగాసనాలు ఇవన్నీ చేస్తుంటాం కదా, అవి ఆటోమేటిక్‌గా మీ ప్రయత్నం లేకుండా జరుగుతాయండి. ఆటోమేటిక్‌గా మీ 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 ఏం ప్రయత్నించకుండానే ప్రాణాయామ క్రియలు జరుగుతుంటాయి. ఏం ప్రయత్నించకుండానే ముద్రలొస్తుంటాయి. అట్లాగే జన్మజన్మల్లో మనం చేసినటువంటి సాధన తాలూకు స్మృతులు ఏదైతే ఉంటాయో అవన్నీ బయటకొస్తాయన్నమాట. ఆ కుండల శక్తి ఏం చేస్తుందంటే అత్యంత సూక్ష్మ స్థాయిల్లోకి వెళ్ళి డిఎన్ఏ స్థాయిలో రికార్డ్ అయినటువంటి అసూక్ష్మమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీస్తాం. మీరు అవి బయటికి రావాలంటే మళ్ళీ జన్మెత్తి మళ్ళీ అవి బయటికి రావాలన్నమాట. జన్మం తీసుకోవాలన్నమాట. ఆ జన్మం తీసుకోకుండా అంత సూక్ష్మ స్థాయిలో కుండలిని శక్తి వెళ్ళి వాటిని ఎరేజ్ చేస్తామన్నమాట. ఆ ఉన్న జ్ఞాపకాలను ఎరేజ్ చేస్తుందన్నమాట. ఎట్లా బయటికి క్రియల రూపంలో తీసుకొచ్చేసి ఎరేజ్ చేస్తుంది. సపోజ్ మనం గత జన్మలో పక్షి రూపంలో ఉండి రకరకాల అనుభవాలు పొందుంటాం. పక్షి పక్షిలాగా అరవటం, అలా జంతువుల్లాగా అరవటం అవి కూడా వస్తాయండి. క్రియల రూపంలో అవి కూడా వస్తాయి. పోనీ మీరు సంగీతం సాధన చేస్తున్నారు పూర్వజన్మలో. మీకు తెలియకుండా ఉన్నప్పుడు సంగీతం వస్తుందన్నమాట. అట్లాగే మీరు పూర్వజన్మలో నాట్యం ప్రాక్టీస్ చేశారనుకోండి. ఆ నాట్యం తాలూకు భంగిమలన్నీ వస్తాయి అందులో. ఏది దీక్ష తీసుకున్న తర్వాత సాధకుల్లో అటువంటి క్రియలన్నీ వస్తుంటాయన్నమాట. ఆ క్రియలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనసు తేలిక పడుతుంది. ఎందుకంటే మనసులో ఆందోళనలు ఏంటంటే చిత్తంలో సంస్కారాలు రికార్డ్ కావటం వల్ల ఎక్కువ స్థాయిలో రికార్డ్ కావటం వల్ల మనకు మనసులో ఏకాగ్రత అనేది ఉండదన్నమాట. మనసులో రకరకాల ఆలోచనలు రావడానికి కారణం అదనమాట. చిత్తంలో ఉన్న సంస్కారాలే. అవి ఆలోచనల రూపంలో బయటికి ఫోర్స్‌గా వచ్చేస్తుంటాయన్నమాట బయటికి. ఆ సంస్కారాలే దాన్ని మనకి బయటికి తెస్తుంటాయన్నమాట. కాబట్టి కుండలిని శక్తి దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే అటువంటి సంస్కారాలు సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి సంస్కారాలన్నింటినీ సాధనలో కూర్చున్నప్పుడు అన్నమాట. సాధనలో కూర్చున్నప్పుడు అంతట అవే బయటికి వచ్చేటువంటి మార్గానికి మనది సుగమం చేస్తుందన్నమాట. అప్పుడు మీ ప్రయత్నం లేకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి. రకరకాల మంత్రాలు రావటం గాని, 103 రకరకాల మంత్రాలు అప్రయత్నంగా రావటం గాని, నాట్యానికి సంబంధించిన భంగిమలు రావటం గాని, రకరకాల ఎగరటము, దూకటము, తర్వాత అరవటం, కోతుల్లాగా, తర్వాత జంతువుల్లాగా అరవటం, అట్లా పక్షుల్లాగా అరవటం,
అవి కూడా వస్తాయండి. రకరకాలైనటువంటి ఆ జన్మల తాలూకు స్మృతులు ఏవైతే ఉన్నాయో, లోపల డీఎన్ఏలో ఏవైతే ఉందో, ఆ స్థాయి దాకా వెళ్ళి వాటన్నిటిని క్లీన్ చేస్తామన్నమాట. ఎరేజ్ చేస్తారు చూడండి. మామూలుగా టేప్ రికార్డర్‌లో ఎట్టయితే మనం ఎరేజ్ చేస్తామో, ఎరేజింగ్ ఇది ఉంటుందో, రికార్డ్ చేస్తుందాన్ని ఎరేజ్ చేయటం అనమాట. అట్లా మనం జన్మ జన్మల బట్లో రికార్డ్ చేయబడినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తే చేస్తుంది మొత్తం. ఆ శక్తి కారణంగానే రికార్డ్ అయితాయన్నమాట. కాబట్టి అదే శక్తి ఏం చేస్తుందంటే, నీకు అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అన్ని జన్మల తాలూకు ఉన్నటువంటి కొన్ని లక్షల జన్మల తాలూకు ఉన్నటువంటి స్మృతుల్ని నీకు క్రియల రూపంలో బయటికి తెచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఈ ఇది ఈ ప్రక్రియ జరుగుతుందన్నమాట. ఈ కుండలిని సిద్ధమకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా వాటిల్లో మనం ఎంత చేసినా కూడా మనం కర్మలను అనుభవించాలండి. మీరు అనుభవించకుండానే ఇక్కడ కర్మ అనుభవం తీరిపోతుందిక్కడ. కాబట్టి మనశ్శుద్ధి అనేది తొందరగా ఏర్పడుతుంది. ఇందులో మీరు సమర్పణ భావంతోటి చేయాలన్నమాట. అంటే జ్ఞాన, భక్తి, కర్మయోగాలు అవి కూడా చేయాలి. అంటే అందుకనే దీన్ని మహాయోగం అంటారు. మహాయోగం అంటే కర్మయోగం ఉంటుంది, నిష్కామ కర్మ ఉంటుంది ఇందులో, తర్వాత భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఈ రాజయోగం. 4 యోగాలు కలుస్తాయన్నమాట. కాబట్టి ఈ యోగ సాధన ఏమంటారంటే మహాయోగం అంటారన్నమాట. ఆ మిగతా మిగతా యోగాలు కలవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు యోగ యోగ మార్గంలో క్రియల రూపంలో అందొస్తుంటాయనుకోండి. కుండలిని శక్తి అన్నిటిని బయటికి తీసుకొస్తుంది. మరి ఆహ్, మిగతా 4లో యోగాలు ఎందుకు చేస్తున్నందువల్ల ఏం జరుగుతుంది? నిష్కామ కర్మ చేయటం వల్ల మనకి అంటే ఆశించం కదా! ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించము. మనం చేయాల్సినదేదో డ్యూటీ చేస్తుంటాము. యోగ స్థితిలో ఉండి చేస్తున్నాం అనుకోండి. కర్మల రికార్డింగ్ అనేది జరగదు. ఆసక్తి లేకపోతే కోరిక లేకపోతే రికార్డింగ్ జరగదండి. అంటే రియాక్షన్ లేకపోతే రికార్డింగ్ జరగదు. లోపల అవి సంఘటన తాలూకు ఇంప్రెషన్స్ పడవు. కాబట్టి ఈ భక్తిగా ఉన్నప్పుడు భగవంతుడిని నమ్మాము అనుకోండి. భగవంతుడిని నమ్మితే ఏది మంచి చెడు జరుగుతుందో భగవంతుడే చేస్తున్నాడు. మంచి చెడులకి అన్నిటికి ఆయనే ఇస్తాడని చెప్పేసి భావం ఉన్నప్పుడు నువ్వు నీ రియాక్షన్స్ తగ్గిపోతాయన్నమాట. కాబట్టి భక్తి మార్గంలో సమర్పణ భావంతోటి ఇక్కడ కూడా సమర్పణ భావంతోటి ఉండాలి. ఈ సాధనలో కూడా. సమర్పణ భావంతోటి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీకు సంఘటనలు కొత్తగా రికార్డ్ కావన్నమాట. ఉదయమేమో కుండలి శక్తి యొక్క దీనితోటి అన్నీ బయటకొచ్చి వెళ్ళిపోతున్నాయి. క్రియల రూపంలో వెళ్ళిపోతుంటాయి. కొత్తగా రికార్డ్ కావు. అప్పుడేమో తొందరగా చిత్తశుద్ధి అనేది తొందరగా కలుగుతుందన్నమాట. కాబట్టి చిత్తశుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఆ యథార్థమైన సాధన బిగిన్ అయిద్దన్నమాట. అంటే మనం ఉన్నత చైతన్య స్థితిలోని రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ సత్వస్థితి ఆహ్, ఆహ్, రావాలంటే మనకి చిత్తశుద్ధి రావాలంటే ఏం చేయాలండి? ఆహ్, నిత్య జీవితంలో కూడా మనం సమర్పణ భావంతోటి ఉండాలి. దేనిపైన సమర్పణ ఉండాలండి? ఆ శక్తి లోపల శక్తి పనిచేసే శక్తికి సమర్పణ భావం ఉండాలి. అందులో కొన్ని మంచి వస్తుంటాయి. క్రియలు కొన్ని మంచి వస్తుంటాయి. కొన్ని చెడు వస్తుంటాయండి. మంచి వస్తున్నప్పుడు అందరికి చెప్పుకోవడం గాని, చెడు వస్తున్నప్పుడు నాకొస్తాయి అని బలవంతంగా ఆపటం గాని చేయకూడదనమాట. మన జన్మల్లో ఉన్న సంస్కారాలను క్లీన్ చేసినప్పుడు మంచి మంచి క్రియలు వస్తుంటాయి, చెడు క్రియలు 2 వస్తుంటాయనమాట. దాన్ని ఒక ప్రేక్షకుల్లాగా చూడాలి. ఈ సాధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అదనమాట. దాన్ని ఒక నువ్వు దాన్ని వాటిని ఎట్లా చూడాలి? ప్రేక్షకుల్లాగా చూడాలి తప్పితే అందులో ఇన్వాల్వ్ కాకూడదు. ఇవే రావాలి, మంచివే రావాలి, నాకు చెడు వద్దు. చెడుని ఆపేయటం. తర్వాత మంచి వస్తే సంతోషించడం. ఇవి చేస్తే ఏమైద్దంటే ఆ శక్తి నీ సొంత స్వభావం, వ్యక్తిత్వం అనేది అక్కడ ఉన్నట్టు కింద లెక్కనమాట. నీ వ్యక్తిత్వం అహంకార రహితంగా నువ్వు సాధన చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి కల్పించేటట్టు తప్పితే, ఆ శక్తి మనసు మనసు పనిచేస్తుంటే ఆ శక్తి కామ్ అయిపోతుంది. మామూలుగా దీక్ష తీసుకున్న తర్వాత మనం రకరకాల బయటకొచ్చి రకరకాల పనులు చేస్తాం అనుకో. అప్పుడు శక్తి నీకు ఆ శక్తి నిరంతరం పనిచేస్తుంది. దీక్ష తీసుకున్న తర్వాత అంతర్లీనంగా పనిచేస్తుంటది. పనిచేస్తుంది కానీ నీకు ఈ మనసుని వేరే విషయాల మీద నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదా బయటికెళ్తున్నప్పుడు గానీ, అవి శక్తి క్రియలేవో నీకు కనిపించవండి. అప్పుడు రావు నీకు. ఎప్పుడుంటాయి? మనసులో ఆలోచనలు తగ్గిపోయి నిశ్చలంగా కూర్చుంటావు చూసావా? అప్పుడొస్తాయన్నమాట. అందుకని ధ్యానం నియమిత కాలంలో ఒక పొద్దున, సాయంత్రం ఒక టైం పెట్టుకొని అక్కడ ఒక గదిలో చక్కగా ఆహ్, ఎవరు రాకుండా చూసుకొని ఎందుకంటే క్రియల రూపంలో రకరకాలు వస్తుంటాయి. వాళ్ళు రకరకాలుగా భావించడానికి అవకాశం ఉందన్నమాట. వీడు ఏదో అయిపోయింది వీడికి అని చెప్పేసి భావించి భయపడతారన్నమాట. అందుకేంటంటే ఒక గది ఏర్పాటు చేసుకొని గదిలో ఈ ఈ మామూలుగా ఈ శక్తిపాతం తీసుకున్న తర్వాత సంగతనమాట. ఆ క్రియలు వస్తుంటే వాటిని ఫ్రీగా వదిలేయటం, శరీరాన్ని ఫ్రీగా వదిలేసి, ఆ శక్తికి సమర్పణ భావం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ శక్తి నీలో ఉన్నటువంటి సంస్కారాలన్నింటినీ క్లీన్ చేస్తూ వెళ్తుంటదనమాట. కొంతకాలానికి నీ చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఉత్తమ సాధకుడు 3 ఏళ్లలో ఏర్పడుతుందనమాట. మధ్యమ సాధకుడికి 6 ఏళ్లలో ఏర్పడుతుంది. కొంచెం దానికంటే తక్కువ స్థాయి ఉన్న సాధకులకి 12 ఏళ్ళు పడుతుందండి.
అదే చిత్తశుద్ధి అనేది అది 3, 6, 12 అట్లా ఉంటుంది. మనిషిని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సిద్ధ మహాయుగంలో ఉన్నటువంటి ఆహ్, దానికేంటంటే ఈ స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మంచి చెడు స్మృతులన్నిటిని ఏ శక్తి అయితే నీకు ఆ స్మృతులు నేర్పడుతుందో అదే శక్తి సహాయంతోటి క్లీన్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కుండలిని సిద్ధ మహాయుగం ఉందండి. అది మా గురు పరంపరలో మా గురువుల ద్వారా దీక్షలు ఇస్తారంట దాన్ని. దానికేంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే వైరాగ్యం ఉండాలి మనిషికి. కొంచెం జిజ్ఞాస ఉండాలి, వైరాగ్యం ఉండాలి. మంచి ధర్మబద్ధంగా నడుచుకునే గుణం ఉండాలండి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే నీకు సమర్పణ భావం వస్తుంది. లేకపోతే రాదనమాట. కోరికలతోటి రాకూడదు. కోరికలు జన్మల యొక్క జన్మ పరంపర నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి తప్పితే, కొత్తగా కోరికలను యాడ్ చేసేసి ఇంకా జన్మలను ఎక్కువ చేసుకోవడం కోసం రాకూడదు. మనకు ఒక వైరాగ్య స్థితి అనేది ఉండాలన్నమాట. ఇదండి ఈరోజు సత్సంగంలో విషయము. ఈరోజుకి స్వస్తి. రేపు కొత్త విషయాన్ని చెప్తున్నాం.